బాలన్నీ అయిపోయి రక్తాలు కాలినాయి. భారతమ్మతులు కాలేదు, విష్ణువులు కాలేదు, బ్రహ్మదేవులు కాలేదు, ఒక సైకిల్తో ఎవరితో గొర్రెందాడు కాలేదు. గొర్రెం కాదు ఎవరితనం కాలేదు. లోకాల శేఖరుడు నాయన విష్ణువుడు బ్రహ్మదేవుడు రానున్న భూలోక పుట్టమంతా ఉన్నది, తిరగమంతా ఉన్నది. గొల్లపురం ముట్టాలి, గొల్లపురి పట్టణం లోపల కాపులు ముట్టాలి. కాపులు రాజిరెడ్డి గర్భాన నీలమ్మ గర్భాన రాజు మల్లయ్య ముట్టాలి. పుట్టి పెరిగి గొర్రెంగా పెట్టి ఎండిని గొర్రె బంగారు పొడలు తీసుకుపోయి కారణే పడి బిడ్డ మీద పడి తిరిగి లోపల ఆ కారణాల పుట్ట లోపల వేసి ఎరుడి కట్టుడు ఇటు వంద తీసి తిన్నబెట్టి ఈ శంకరి ఒక కొరత పోగు బెడమేసినట. ఆ పర్వతమ్మ ముక్కు పోగు తాళ వేసిండు. అదే పుట్ట బేడ మీద రవరాజు మళ్ళీ ఎట్ట వేసిండు. అదే పుట్ట మీద రవరాజు మళ్ళీ ఎట్ట వేసే వరకల్లా ఈ ఎట్టము నాయన పొద్దు ఇక్కడ మరి భూమి యొక్క నేను వ్యవసాయం ఎత్తనాని ఇక్కడ రవర 4 పుట్టగడ్డలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం రవరాజు కత్తెల కొరత కైవారు నరికిండు. అలనాడు ఎండిది గొర్రె బంగారు పొడలు వేసిన పుట్ట లోపల మీదనే ఈ రవరాజు మళ్ళీ ఎట్ట వేసిండు. ఆ ఎట్ట వేసిన ఎట్టము కాలు పెడితే ఉంటే ఈ ఎట్టము కాలి కుడి అగ్గి శకలు అన్నాడు లోకాల శేఖరుడు ఏమంటే దీవెన పెట్టిన బిడ్డ ఈనుడి కట్టుడు ఇటు దీవెన పెట్టిండు. 1,000 గొర్రె మంది అయింది. 1,000 మంది పుట్ట లోపల అయింది. ఆ కన్నకొమ్మల పుట్టలోకి అగ్గి శకలు పోతా ఉంటే కన్నకొమ్మల పుట్ట లోపల మరి 1,000 గొర్రె మంద ఆ ఖాళీ కూలుతా ఉంది. ఓ అంటే గొర్రె మంద వాళ్ళ పోతుంటే గొర్రె మంద చోకము చూడ చిన్నవాడు కాదు కూడా గుడ్డివాడు కాదు. ఆ 8,000 లోకాల జంగమయ్యకు అలిం చెందగలే తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవుడా తమ్ముడా 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 బ్రహ్మదేవుడా శత్రు కన్నీరా ఈ బిడ్డ నా గుండు కొప్పల నిండి పారుతున్నది. ఎవరి కన్నీరు అరిచేతి లోపల అంజనాలు వేసుకుని అష్టముల్లో చూడరా అంటున్నా. అన్నయ్య సరే అష్టముల్లో చూడమంటావు. సరే బ్రహ్మంలో మమ్మల్ని తడిపెట్టి తానమాడి తల్లి పొల్లు కట్టి మరి ఏనాడు మాతవరంగా దూలమే పంచంగా దుమ్మాడ తొలిపి ఆతో పంచంగా పైలంగానికి ఏతో పంచం నిలిపోత కడిగి చిక్కాలకమ్మ చిక్కువాడి పెద్దలకమ్మ పేరువాడి నుంచి 66 కమ్మలు ఏం చేస్తుండు. ఏం చేస్తున్న వారికల్లా ఈ పాలివారి కన్నీరు కాదు, పగవారి కన్నీరుగా ఎత్తు చెత్తు దాచుకుని హోముల రంగాల కన్నీరు ఓనాడు మూల కన్నీరు కాదు. అన్నయ్య కొల్లాపురి పట్టణం లోపల మరి ఏనాడు ఆదిరెడ్డి భార్య అందరూ లీలమ్మ అన్న కొడుకులు మాత్రమే 6 ఎత్తాలంటే కాపులు ఉన్నారు. ఆ కాపులతో మాతమనంగా తాగారు రవరాజు మల్లయ్య మనమే రవరాజు మల్లయ్య మాతమనంగా ఆయతాడు పాడబడ్డ కొల్లపూరి పాడి తెచ్చి 12 ఏళ్ళు మల్లయ్య ప్రపంచం చేసిండు. ప్రపంచం చేసిన మల్లయ్య సరే ఏనాడు మాతమనంగా వెళ్ళే కమ్మెట్ల బాగా కేగలేక మరి ఏనాడు మాత్రం కసి రుచిపెట్టి భార్య పౌడాలు 10 కాల పడమాలు కోరి కారంలో పడి జరవచ్చుండు. నేను ఏళ్ళు కొట్టి చూస్తే తాచిండు. మరి ఆనాడు మాతమనంగా దేవుడు గొర్రె మంద ఆ ఏనాడు వారు ఈ పుట్ట లోపల మాత్రం కాయ రాలగా పుట్ట లోపల మనమే మరి అక్కడ మాత్రం తాళం వేస్తాం. 1,000 గొర్రె మంది అయిపోయింది. 1,000 గొర్రె మంది అయింది. అక్కడ వచ్చి ఇక్కడే నేను మాత్రం ఏళ్ళు కొట్టి మల్లయ్య ఆ కత్తెలు కోరెంతలు ఉడుగులు ఉమ్మెంతలు కొట్టి ఆ పుట్ట ఎట్ట వేసి ఆ ఏనాడు ఆ ఎట్టమంట పెడుతుంటే రాది అగ్గివేరి పోయి గొర్రెమంత కాస్తుంది. గొర్రెమంద చోకమంటే మరి గొర్రెమంద చోకమని ఒక విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు చెప్పిండ్రు. ఏంటిది గొర్రె బంగారు పొడి తయారు చేసుకున్న మనమే గొర్రెమంద చోకమని మ్యానం చెందింది. గొర్రెమంద చోకమంది అల్లారంటే ఉత్తరా దక్షిణ మెరుపుంటారా అని లోకాల శంకరుడు లోకాల శంకరుడు
దేవదేవి బండ రానున్న భూలోకము పుట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది రాయిలా ఎల్లిపోతే ఎలా గొర్రెకు పేరు పెడితే రానున్న భూలోకం లోపల గొర్రెకు పేరు ఎత్తుకోవాలి శంకరుడు మరి ఏనాడు దేవదేవుని మంద దేవుని గొర్రె మంద సాదేవుని మంద సవలత్త మంద మంద శోకం ఓయమ్మ శంకరుడు మాలిమైంది ఓయమ్మ శంకరుడు మాలిమైనప్పుడే లోకాతకులు అవుతారు పుట్టి దద్దాలు మెరుపుట్టి మరి ఏనాడు మతంగా చాలపై మంటతో మొగలాయి అగో ఏనాడు పాముల ఏడాలు కట్టినట్టు ఏడాడు వరద కూర్చుందో అగో కన్య కుమ్మల పుట్టపట్టి మతవరంగా నీళ్ళ దారలు పోయి ఆ దేవదేవుని మంద మతవరంగా తాగేట ఆక్యూదారులో పోయింది అగో గొర్రె మంద గాలిలో గొర్రె మంద మత పేరు పెట్టిండు సరే పేరు పెట్టి మందక్క ఉన్నది కానీ రవరాజు మల్లయ్య నేను మతం వచ్చే మూర్తమా కాలు మూర్తమా ఏలు మూర్తమా సరే నేను ఇంకా మాత్రం కత్తెలు కలవడగొట్టి నేను పుట్ట మీద ఎట్లా వేసులు ఏంది ఎట్లా మట్లు పెట్టింది ఈ వాన కొట్టు మల్లయ్య సరే ఏనాడు నాగరిక కొడ కట్టుకొని ఆ రవరాజు మల్లయ్య ఒరే రవరాజు మల్లయ్య
దానికే తప్పలేదు అయ్యయ్యయ్యయ్యో, రాజు మల్లయ్య రాజు చేకుడు కన్నా ఉన్న భూమిది గరుడు మల్లయ్య. ఈ పొద్దుగల మరి ఎరవడి యువతం పెట్టారు కారణ పడి ఎరవచ్చింది దేవరాజు మల్లయ్య. ఈ కచ్చలు కోరంతలు ఎక్కడవైతే పుట్టమే ఎట్ట వేసిండు, ఈ ఎట్ట మట్టి పెట్టిండు దేవరాజు మల్లయ్య. ఎట్టము కాలి కూలితే అయిన కాలి కూలి సందర్భం లోపల ఆ కుటుంబ వర్షాలు గుర్తున్నాయి. వర్షాలు గుర్తున్నా కాలి ముట్టమన్నా ఏరు ముట్టనే వచ్చిన కారణార్థం ఏంటి? ఈ పొద్దుగల మరి ఎరవడి యువతం పెడతాను వచ్చిన కాలి ముట్టమో ఏరు ముట్టమో ఇలా వర్షాలు కొట్టినాయి. ఇక్కడ యువతం చెప్తారు దేవరాజు మల్లయ్య. ఒకటో కొర్ర, రెండో కొర్ర, మూడో కొర్ర, నాలుగో కొర్ర వేసిండు, ఐదో కొర్ర దేవరాజు మల్లయ్య. ఐదవ కోటకు నాయన నాటి లోకాల శంకరుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు నాయన ఆ పరకమ్మ 1,000 గొర్రె మంది నోక ఎంటిది గొర్రె బంగారు పొడిలు కారణాల పుట్ట లోపలేసి ఈ లోకాల శంకరుని కొడుకు పోసి నాయన పుట్టకు బేడ వేసి భారతమ్మ ముక్కు పోసి పుట్టకు తాళం వేసిండు. నాడేసిన పుట్ట బేడకు తాళం వేసిన ఆయన ఈ ఐదవ కోటకు అదే పుట్ట బేడ మీద పోయికలు పోతా ఉండగా ఆ భారతమ్మ ముక్కుతో లోపల ఈ నాగడి కొండి తట్టిందట. కొండి తట్టి రాజు మల్లెకు నాయన కొలాగలు ఎనక కొడితే ఎనక కూర్చో ఎనక తెస్తలేవు, ముంగడి కొడితే ముంగడి కొత్తలేవు. అయ్యో రవరాజు మల్లె కొట్టంగా ఈ ఒక దాపలకి లేదు, రవరాజు మల్లె వలపల్లికి లేదు. ఆ ముళ్ళు పోటు దగ్గర మూగ కొలాగ నాయన ఈ పొద్దుగల్లా ఈ నాగలి కొడారి లోపల అలికలేసినాయట. అలికలేసే వరకల్లా ఒక్క రవరాజు మల్లయ్య కొట్టి వశకాంతురాయి తండ్రి లోకాల శంకర ఈ పొద్దుగల కాపుల నన్ను ఇళ్ళ ఫలమిత్రి తండ్రి లోకాల శంకర నారాయణ
కొలే అడుగెత్తుకునే భగవంత ఎత్తాడంటే రవదాసు మల్లయ్య మరి యువతం చేసినోడు కాదు అర్హత తత్తలేవు భగవంత నాకు 3 అవతారం ఎత్తు ఏ అవతారం నాకు సుఖం లేదు తండ్రి నన్ను కాబట్టి ఇచ్చి నాకు ఏం కష్టం ఇదని చెప్పి ఓ మల్లయ్య వలపోతా ఉండు దేవా అగో నాగడి పాల మీద చేయి పెట్టిండు మునుగో కథ ఎత్తబట్టిన మల్లయ్య నాగడి పాల మీద చేతి ములుకోవాలి చేతబట్టుకొని అవు కంటికి అవుతాడు కాకపోతే వలపోతా ఉంటే ఆయన కన్నీరు కవలైపోతా ఉంది దేవి ఎండుకొండ గుండుగా ఎండి పడుతుంది అమ్మా ఎండికొండ లోపల గుండు గొప్ప నిండి మారుతుంటే వలబల విష్ణుదేవుడు దాబల బ్రహ్మదేవుడు వాడు సదాశాంబతుడు అయ్యో పాయవాని కన్నీరా ఇద్దరు కన్నీర శత్రు కన్నీరా అని అయ్యా రారవారి తమ్ముడా రా తమ్ముడా